ఆత్మీయ తల్లి గారికి నా తరపున కూడా హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. షీ ఈజ్ ఎ గ్రేట్ మదర్. గొప్ప తల్లి అని చెప్పడం నేను చాలా సంతోషిస్తాను. మనం రుణం తీర్చుకోలేని ప్రేమలు కొన్ని ఉంటాయి, అందులో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మా తల్లిదండ్రుల ప్రార్థన మరియు వారి ప్రేమ. నాకు తెలుసు అనేక సందర్భాల్లో మా సేవా ప్రారంభంలో వచ్చిన కష్టాలు, ప్రతికూల పరిస్థితుల్లో మా అమ్మగారు నన్ను ఎంత ధైర్యపరిచారో నాకు తెలుసు. నాయన, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలంగా వాడుకుంటారు, అనేక దేవునికరంగా చేస్తారని మా తల్లిగారు చెప్పిన మాటలు ఆ రోజుల్లో కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉండేది. నేను మా పరిస్థితి అలా ఉండేది. కానీ దేవుడు ఈ రోజున తల్లిగారి మాటలు నెరవేర్చి మమ్మల్ని అనేక మంది దేవునికరంగా దేవుడు మార్చారు. ఆయా సందర్భాల్లో మాకు తినడానికి ఆహారం లేని ఆ పరిస్థితుల్లో మా తల్లి తండ్రి ఇద్దరు కూడా మంచినీళ్ళు త్రాగి ఉన్న ఆహారం మా ముగ్గురికి పెట్టి మీరు సంతోషంగా ఉండాలి, ప్రభు చేతిలో బలంగా వాడబడాలని ఎన్నో త్యాగాలు చేశారు. అవన్నీ నేను చెబితే చాలా ఉంటాయి, కానీ తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ మై ఫాదర్ అండ్ మై మదర్. నేను వాళ్ళు విడిచి ఉండలేను. అందును బట్టే మా తల్లి గారిని తండ్రి గారిని అంటిపెట్టుకుని ఉంటాను ఎప్పుడు. అంత ప్రేమ వారంటే. దేవుడు వారిని ఇంకా దీవించి ఆశీర్వించాలని మనసారా కోరుకుంటూ మరి మన ఆత్మీయ తల్లి గారికి హృదయపూర్వకంగా మదర్స్ డే శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు టెల్ మై గ్రీటింగ్స్ టు మై వైఫ్ బ్లెస్సీ వెస్లీ గారు. కూడా ఒక అద్భుతమైన తల్లిగా ఆమె కేవలం మాకు బయలాజికల్గా ముగ్గురు కుమార్తెలే ఉన్నారు, కానీ వెస్లీ బాయ్స్ అందరూ మా కుమారులుగానే మేము భావిస్తాము. ఎక్కడికి వెళ్ళినా చెబుతాను నేను, దేవుడు మాకు ముగ్గురు కూతుళ్ళని 30 మంది కొడుకుల్ని ఇచ్చారని. వారిని ఆ విధంగా పెంచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. బ్లెస్సీ వెస్లీ గారు అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉంది. ఆమె వర్తమానాల ద్వారా చాలామంది ప్రభువుని అంగీకరించారు. అండ్ గాడ్ నోస్ దాట్, దేవునికి ఆ విషయం తెలుసు. అండ్ బ్లెస్సీ వెస్లీ గారు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ ఐ విష్ ఆల్ ద మదర్స్ ఇన్ క్రైస్ట్ ట్రెడిషన్, మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీకు మంచి ఆరోగ్యం రావాలా, మీ కుటుంబాలు దీవించబడాలా, మీ ప్రార్థన, మీ విశ్వాసం. ఎందుకంటే సమూయేలు గురించి చెప్పాను, సమూయేలును బట్టి ఇశ్రాయేలు ప్రజల విజయం ఉన్నట్టుగా మిమ్మును బట్టి మీ బిడ్డలను దేవుడు దీవించును గాక, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించును గాక, మిమ్మల్ని బట్టి సంఘాన్ని, దేశాన్ని దేవుడు దీవించును గాక.